నలుగురు చూపిస్తా బైబిల్లో. ఎంత నొక్కితే అంత ఉల్టా చేయాలి. దయచేసి జాగ్రత్త తినండి. ఎంత నొక్కితే దేవుని దగ్గర రాకుండా, మళ్ళీ డిస్క్లైమర్ చెప్తున్నాను, నొక్కడం అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. దేవుని దగ్గర రాకుండా, దేవుని కార్యం నువ్వు చేయకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని నువ్వు ప్రార్థించకుండా, దేవునికి నువ్వు దగ్గర అవ్వకుండా, దేవుని అవకాశం పొందకుండా ఎవరు ఎంతగా అవరోధం తీసుకొస్తే అంత బరి తెగించి ఏం చేయాలి? మరీ గట్టిగా అరవాలి. నువ్వు ఆపుతావా? సాతానా నువ్వు ఆపుతావా? నువ్వు ఆపినందుకైనా సరే నేనేం చేస్తా? రోషంతో ఇంకా గట్టిగా చేస్తా. అర్థమని చేస్తాను. ఈ రోషం ఉంటే దేవుని కొరకు, ఈ రోషం దేవుని కొరకు ఉంటే, మరొకసారి చెప్తున్నా, నీ అద్భుతాన్ని ఎవడూ ఆపలేడు. దేవుడి మాట నెరవేర్చును గాక. కొన్ని విషయాల్లో మనకు సిగ్గుండకూడదు. బహుశా మీరు అంటారు ఏంటండి అట్లా అంత పెద్ద మాట అనేసారని. లూకా సువార్త 18లో ఓ నలుగురిని చూపిస్తాను మీకు. వారి జీవితంలో ఎంత నోరు నొక్కితే అంత ఉల్టా తిరిగి చేశారు దేవుని విషయంలో. దేవుని విషయంలో అద్భుతమైన రోష మంత్రం చెప్తాను మీకు. దయచేసి అందరం కలిసి చూడండి. లూకా సువార్త 18:1, లూక్ 18:1. క్విక్లీ ప్లీజ్. లూక్ చాప్టర్ 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పిరి. ఎలా ప్రార్థించాలి? విసిపోకుండా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు విసుగొస్తుంది, చిన్నదానికి విసుగొస్తుంది. చిన్నదానికి ఇంకా మన ప్రార్థన రోషం అంతా ఏమవుతుంది? చల్లబడిపోతుంది. ఏం జరిగింది? 2వ వచనం చూడండి. లూకా సువార్త 18:2. త్వర చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. 3వ వచనం. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. చాలండి. దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఒక అన్యాయస్తుడైన తీర్పరి ఉన్నాడంట, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడంట. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమె వచ్చి అంటది, నాకు న్యాయం చెయ్యయ్యా, నాకు న్యాయం చెయ్యయ్యా అని చెప్పి ఒక అన్యాయం చేసేవాడి దగ్గరకు వచ్చి అడిగింది. బైబిల్ రాయబడిన మాట చూడండి. 4వ వచనం. అతడు కొంతకాలము ఒప్పుకోకపోయాను, తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకు ఉండినాను. 5వ వచనం చూడండి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి మచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీరుతున్నని తనలో తాను అనుకున్నాడు. చాలు. ఒక అన్యాయస్తుడైన అధిపతే మాటికి ఆ విధవరాలు వస్తుందంటే లాస్ట్ మనసు అనుకున్నట్ట, ఈమెకున్న రోషము, ఈమెకున్న పోరాట పటిమ ప్రతిసారి వస్తుంది. మాటికి వస్తుందని చెప్పి ఈమెకి ఇచ్చేస్తే నా దరిద్రం పోతుందని చెప్పి వెంటనే ఏం చేశాడంటే సంతకము పెట్టేశాడు. ఇది దేవుడు చెప్తుంటాడు. ఒక 6వ వచనం చదువుదాం. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటిమాటికి వచ్చి 6వ వచనం. లూక్ 18:6 త్వర చదువుకుందాం. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ప్రతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చాలు. విషాదకర సంఘటన ఏంటంటే, ప్రభు అంటాడు, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి వెంటనే న్యాయం తీరుస్తే సర్వలోకానికి తండ్రి అయిన నేను నా బిడ్డలు దివారాత్రము కన్నీరు విడుస్తూ ఉంటే, దివారాత్రం ప్రార్థన చేస్తూ ఉంటే నేను న్యాయము తీర్చలేనా? అంటే అన్యాయస్తుని కంటే నేను ఘోరమా? ప్రాణం అర్పించి నా సొంత కుమారుని అర్పిస్తే ఒక అన్యాయస్తుని కంటే నేను మనసు కఠోరమైన వాడినా? నా మనసు కరగదా అని దేవుడు మరొకసారి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ప్రార్థనలో చల్లారిపోయా. విసుగక ప్రార్థించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఒక చిన్న సమస్య వస్తే మన ప్రార్థన ఏమైందండి? చల్లారిపోయింది. ఎవరు అన్నారనుకో, నీ ప్రార్థనకి ఏం జవాబు వచ్చిందంటే, కరెక్టే కదా, జవాబు రాలేదు కదా అని చెప్పి ఏం చేస్తాం? ప్రార్థనకు రావాల్సిన వాళ్ళము ఇంట్లో కూర్చుండిపోతున్నాం. ఏం నమ్ముకొని, దేవుడు నమ్ముకొని ఏం చేసామని ఒక్క మాట చాలండి, ఒక్క మాట చాలు. అదే వాడైతే ఏం చేస్తున్నాడంట, ఎంత వాడిని ఊరుకోమని చెప్తే అంత బిగ్గరగా ఏం చేస్తున్నాడు? అంత బిగ్గరగా రెచ్చిపోయి మరీ కేకలు వేస్తున్నాడు. నీ సీక్రెట్ కావాలా నీ జీవితం మారడానికి? బీ అగ్రెసివ్లీ అఫెన్సివ్, నాట్ డిఫెన్సివ్. దయచేసినండి, ఆత్మీయ జీవితంలో సాతాను వచ్చి దాడి చేసేదిగా మూసుకొని కూర్చోవడం కాదు.
దాడి కంటే ముందు మనం ఏం చేయాలి? ఎదురు దాడి దిగాలి. అర్థమలు చేస్తారా? వాడు మనల్ని నీరసపరిచి, మనల్ని ఆయాసపరిచి, మనలో ఉన్న రోషాన్ని తగ్గిస్తూ ఉంటే మనం ఇంకేం చేయాలి? ఇంకా రోషంతో దేవుని ఏం చేయాలి? సేవించాలి. అర్థమలు చేస్తారా? మీకాలు వచ్చి దావీదుని అనింది, సిగ్గు లేకుండా ఒక రాజైన ఆశలో దేవుని ఆరాధించే క్రమం అని చెప్పి చివరికి నువ్వు దిగంబరి అయిపోయావు, నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటే సిగ్గు పోయిందంటే దావీదు ఏమంటాడు తెలుసా? 6:22లో, నేను మరీ ఎక్కువగా చేస్తాను, ఐ విల్ డూ మోర్ అగ్రెసివ్లీ అని. నువ్వు నా ఆరాధించే క్రమాన్ని తప్పు పెడితే, నన్ను దేవుణ్ణి లీనమైపోయి దేవుని ఆరాధించే నా మనస్తత్వాన్ని చిదిమేయాలని ప్రయత్నిస్తే, నా ఆరాధనాత్మను నొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా చెలరేగిపోయి డబల్ చేస్తాను నేను దేవుని ఆరాధించే క్రమంలోని. దేవుని ఏం చేశాడు? విస్తృతంగా ఆరాధించడము ఆరంభించాడు. ఒకసారి చేస్తారా? అందుకొరకే ఆరాధికుల లిస్టులో నెంబర్ 1 ప్లేస్లో ఎవరున్నారండి? ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. ప్రార్థన పరుల లిస్టులో ఫస్ట్ ఎవరి పేరు పెట్టాడు దేవుడు? ఆ పేద విధవరాలు పేరు పెట్టాడు. అద్భుతాలు పొందుకునే వాళ్ళలో ఫస్ట్ లిస్టులో లాస్ట్ అద్భుతంలో ఫస్ట్ పేరు ఎవరిది ఉందండి? భర్తమై తీమై కుమారుడు లిస్టులో ఆగిపోయింది. కనాను స్త్రీ ఒక ఆమె ఉంది. తన బిడ్డ గురించి స్వస్థత కొరకు వస్తే శిష్యులందరూ హడి 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 అని నిలగొట్టాడు, కుక్కని నిలగొట్టినట్టు. పోమా పో, పోమా పో. చివరికి దేవుడే నోటి నుంచి అన్నాడు, ఏమన్నా తెలుసా? పిల్లలు తినేది నేను కుక్కలకు వేయను అని. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే పరిస్థితి మనకు వస్తే ఏం చేస్తాం? ఆయనకే ఇష్టం లేకపోతే నేనేం చేయగలుగుతానండి అని చెప్పి పేదేడుపులు ఏడకూడదు. నువ్వు నన్ను కుక్క అనుకున్నా సరే, నువ్వు నన్ను ఏమన్నా అనుకో, నీ పాదాల దగ్గరకు వచ్చే దగ్గర సిగ్గుపడే ప్రసక్తి లేదు. ఐ విల్ నాట్ టేక్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ మై వర్షిప్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ మై ప్రేయర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ మై ఇంటర్సెషన్. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? ఫెయిత్ దట్ బికమ్స్ అగ్రెసివ్. నోరు నొక్కాలని ప్రయత్నిస్తే ఇంకా బరి తెగించి విశ్వాసంలో నిలదొక్కుంటాంగే, అది అచంచలమైన గొప్ప విశ్వాసం. అట్టి ఘనమైన విశ్వాసం దేవుడు ప్రతి లైఫ్ టైం కుటుంబానికి దయచేయను గాక. ఎంత ఆపే ప్రయత్నం చేస్తే త్వర చెప్తారా? అంత ఎక్కువ చేయాలి. రేపటి నుంచి దేవుని ఆరాధించే క్రమం లేదా నిరుత్సాహం తీసుకొస్తే మీరేం చేయాలి? ముందు గంట చేస్తే ప్రార్థన, ఇప్పుడు 2 గంటలు చేస్తా. ముందు బలముతో చేస్తే ఇప్పుడు బలహీనంగా ఉన్నా కూడా చేస్తా. అవమానం వచ్చినా చేస్తా. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఏం చేస్తావో చేసుకోపో. ట్రై చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అద్భుతాన్ని ప్రపంచంలో ఏ సాతానుడు కూడా ఆపలేడు. అటువంటి ఆర్పజాలని అద్భుతాలు మన మధ్యలో రేగునుగాక.